విశాఖ జిల్లా మాడుగుల నుంచి 1991లో 11 మంది కరసేవకులు అయోధ్య కరసేవకు వెళ్లి అరెస్ట్ అయ్యారు. వెళ్లిన వారిలో మాడుగుల నుంచి 7 మంది, కోడూరు నుంచి 4 ఉన్నారు. మాడుగుల నుండి కొప్పాక కామేశ్వరరావు, కర్ణాటకపు రామకృష్ణ, జగాని సూరిబాబు, భూసాల వెంకట్రావు, మద్దిల సతీష్, దంగేటి సత్యారావు, పుట్ట అమరయ్య గుప్తా వెళ్ళగా, కోడూరు నుంచి గట్ట సన్యాసిరావు, రావాల వెంకటరమణ, పాతాల వెంకటరమణ, మైసూరు లక్ష్మణమూర్తి వెళ్లారు. అందరూ మాడుగుల నుంచి అయోధ్యకు బయలుదేరగా మొగలసరాయ్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేసి కాశీపట్టణం జైలుకు తరలించి 11 రోజులు జైలులో ఉంచారు. జైలు నుంచి విడుదలైన వీరు అయోధ్యలో 2 రోజులు గడిపి తిరిగి మాడుగుల చేరుకున్నారు. నేడు వీరిలో అనేక మంది పరమపదించారు. మాడుగుల మండలం నుంచి వెళ్లి అయోధ్య రామ మందిర నిర్మాణానికి తమ వంతుగా కృషి చేసిన ఈ యోధులకు అభినందన నమస్కారాలు. 11 మంది, కోడూరు గ్రామం నుంచి 4, మాడుగుల గ్రామం నుంచి వెళ్ళిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు కర్ణాటక రామకృష్ణ గారు మరియు వ్యాపారవేత్త కొప్ప కామేశ్వరరావు గారు, తదుపరి పుట్ట అమరయ్య గుప్తా, దంగేటి సత్యారావు, యాగాని సూరిబాబు, టెంట్ హౌస్, తర్వాత మధ్యల సతీషు, భూసాల కొండలరావు మాడుగుల నుంచి వెళ్ళిన వాళ్ళు. తర్వాత కోడూరు నుంచి గట్టా సన్యాసరావు, రావాల వెంకటరమణ, సింహాచలం నాయుడు, వెంకట్రావు కోడూరు నుంచి వెళ్ళిన వాళ్ళు. మేము 15 మంది కూడా, మాడుగుల నుంచి 11 మంది బయలుదేరి, మాడుగుల్లో నుంచి బయలుదేరి అనకాపల్లి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి వారణాసికి ట్రైన్ బయలుదేరాం. కానీ మొగల్సరాయ్ జంక్షన్లో పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి కరసేవకులు భారీగా తగ్గి వస్తున్నారని తెలిసి మేము వారణాసి వెళ్ళే ట్రైన్ని మొగల్సరాయ్ జంక్షన్లో ఆపేసి అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఆ మాడుగుల నుంచి వెళ్ళిన వాళ్ళు, అనకాపల్లి నుంచి వెళ్ళిన వాళ్ళు బ్యాచ్ మొగల్సరాయ్ జంక్షన్ నుంచి మేము తప్పించుకొని అక్కడ మొగల్సరాయ్లో 50 ఎకరాల స్థలంలో లారీ అసోసియేషన్స్ ఆఫీస్ ఉంది. అందులో మొత్తం 50 ఎకరాల గ్రౌండ్లో కూడా లారీలు పెట్టి, లారీల మధ్యలోంచి ఆ యూనియన్ ఆఫీస్లోకి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచారు. మమ్మల్ని రాత్రి 9 గంటలకి మళ్ళీ మాకు రూములకు వచ్చి పోలీసులు వచ్చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోంటే తలో దావి వెళ్ళాం. మాడుగుల నుంచి మేము వెళ్ళే మొత్తం 15 మంది కూడా మొగల్సరాయ్కి జంక్షన్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక పొలాల్లో వెళ్తే ఆ ఊరి వాళ్ళు మమ్మల్ని ఆదరించారు. గుడిసిల్లు వెళ్తే పూరి గుడిసిల్లు, ఆ పూరి గుడిసిల్లులో ధాన్యం బస్తాలు ఉంటే ఆ నైటు ధాన్యం బస్తాల గదిలో నుంచి బయటికి తీసి వెళ్ళిన 15 మందిలో 14 మంది లోపలికి వెళ్ళిపోయాము. లోపల మమ్మల్ని పెట్టి మాకు అడ్డంగా ధాన్యం బస్తాలు పెట్టి సెక్యూరిటీ మమ్మల్ని ఉంచారు. సెక్యూరిటీ మమ్మల్ని దాచారు. పోలీసులు వచ్చి మొత్తం బస్తాలు లాఠీలతో కొట్టడం ఇవన్నీ చూశారు, చేశారు. కానీ మేము ఎవరిమే వాళ్ళకి దొరకలేదు, అందుబాటులో లేవు. మేము వెళ్ళిన బ్యాచ్లో మధ్యలో సతీష్ అన్నవాడు పోలీసులు కళ్ళు కప్పి డైరెక్ట్ అయోధ్య వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడు అయోధ్య వెళ్ళిపోయి తిరిగి రిటర్న్ వచ్చి మమ్మల్ని కలిసాడు. ఆ తర్వాత మళ్ళీ మాకు మన్నాడు ఉదయం 9 గంటలకి కాలినడకనే కాశీ బయలుదేరాం. కాశీ బయలుదేరి పోలీసు మమ్మల్ని అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 11 రోజులు మమ్మల్ని కాశీ సెంట్రల్ జైల్లో ఉంచారు. ఆ 11 రోజులు కూడా కాశీలో ఉన్న
హిందువులందరూ కూడా మంచి ఆదరాభిమానాలతో చూశారు మాకు. ఇక్కడ మేము బతికున్నామో చచ్చిపోయామో అన్నది అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ భయపడ్డ టైంలో వాళ్ళు టెలిగ్రాములు ఇచ్చి లెటర్స్ ఇంగ్లాండ్ కవర్ కార్డు తీసుకొచ్చి మీ ఊర్లకి లెటర్స్ రాయండి, మేము పట్టుకెళ్ళి మేము పోస్ట్ చేస్తాం అని మాకు సపోర్ట్ చేశారు. కాశీ ప్రజలకు మట్టుకు మేము ఈరోజు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు చేసిన 11 రోజులు చేసిన సేవకి గుర్తింపుగా. మరియు 11 రోజుల తర్వాత కాశీలోంచి బయటకు వచ్చి జైల్లోంచి బయటకు వచ్చి విశేషం దర్శనం చేసుకొని అయోధ్య వెళ్ళి అయోధ్యలో 2 రోజులు అక్కడ ఉండి మరలా తిరిగి ప్రయాణం అయ్యి ఇక్కడ మేము మాడుగులు వచ్చేసరికి మాకు ఇక్కడ గ్రామ ప్రజలు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు, విశ్వ హిందూ పరిషత్ పాటు ప్రజలు కూడా మాకు మంచి ఆదరాభిమానాలు చూపించి మాకు స్వాగత సత్కారాలు చేశారు. ఇది మటుకు మరువలేని రోజు ఆ రోజు. కానీ మేము పడ్డ కష్టాలకి ఈ 30 సంవత్సరాల తర్వాత దాని తాలూకు ప్రతిఫలం ఈరోజు మేము ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అది ఇందులో ఇక మాడుగుల్లో ఉన్న వాళ్ళు మేము వెళ్ళిన బ్యాచ్లో దెంగేటి సత్యారావు గారు, నేను ఉన్నాం. తక్కిన వాళ్ళందరూ స్వర్గస్థులైనారు. అలాగే కోళ్ళు నుంచి వెళ్ళిన బ్యాచ్లో 3 స్వర్గస్థులైనారు. గట్టా సన్యాసరావు ఉన్న అతనే ఉన్నారు. మాకు ఈ విషయం ఇవాళ శంకుస్థాపన భూమి పూజ అవగానే మాకు చాలా సరదా వేసింది. ఆ రోజు 30 సంవత్సరాల తాలూకు అది ఇవాళ జ్ఞాపకం తెచ్చుకొని ఒకసారి కళ్ళంటి నీళ్ళు కూడా వచ్చాయి మాకు. ఇది ఆ రోజు తాలూకా కరసేవ తాలూకా విశేషాలు.